నమస్కారం. తెలుగుదేశం, బీజేపీ మరి జనసేన ఈ మూడు పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి కరెక్ట్గా సంవత్సర సమయం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మనం చూస్తే దౌర్జన్యాలు మరి కక్షపూరిత రాజకీయం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం వారి చేతిలో ఉంది కాబట్టి ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, మీడియా బలం కూడా ఉందని, ఏది చెప్పినా ప్రజల్లోకి వెళుతుంది అని వాళ్ళు ఎక్కడ చూసినా కూడా మేము అభివృద్ధి సంక్షేమం రెండూ చేసేసాము అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి ప్రజలు అంత అమాయకులు కాదు. ప్రజలకు తెలుసు, మీడియాతో పాటు సోషల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలుస్తూనే ఉన్నాయి. అనుభవించేది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత మభ్యపెట్టినా నిజాలు వాస్తవాలు ప్రజలని దగ్గర నుంచి దూరం చేయలేరు. మరి ఇవాళ చూస్తే తల్లికి వందనం ఏదైతే ఇప్పుడు వేశారో ఎన్నో కుటుంబాలని వాళ్ళని తగ్గించి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి సూపర్ 6 అనేవి మీరు అమలు చేస్తలేరు అని మీ అందరం కూడా ధర్నా చేస్తూ ప్రజల తరఫున, ప్రజల ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల తరఫున మా గొంతు వినిపిస్తున్న దానికి ఈ రోజు తప్పని పరిస్థితుల్లో వేయడం జరిగింది. లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఖజానా ఖాళీగా ఉందని, మేం చేయలేమని. కానీ అవన్నీ కూడా అవాస్తవాలు. మన ప్రభుత్వం దిగిపోయేటప్పటికే డబ్బులు రాష్ట్రంగా ఆర్థిక వ్యవస్థలో ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయినా కూడా ప్రజలకి అబద్ధం చెప్తూ ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేశామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. నాకు ఇవ్వాలని ఉంది కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి అని ఆయన మొట్టమొదటి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక ప్రెషర్ పెట్టకపోయి ఉండింటే ఈ రోజు అమ్మఒడి, తల్లికి వందనం ఎవరికి వచ్చి ఉండేది కాదు. ఆయన ఇంకొక మాట అన్నారు, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అయిపోయినట్టే అని. అంటే ఆయన ఇస్తున్న ఈ ఏవో అరకొర ఏదైతే ఉన్నాయో దాంట్లో తల్లికి వందనం, పెన్షను, తర్వాత ఇంకో ఒకటో రెండో చేసి ఇంకా సూపర్ 6 గురించి మాట్లాడే వాళ్ళకి నాలుక మందం. అంటే అర్థం ఏంటంటే ఇంకా మేము ఇంకేమీ చెయ్యలేము, మిగతావి ఇంతకు మించి మేము చెయ్యలేము, సూపర్ 6 గురించి ఎవరు మాట్లాడకూడదు అని గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని క్లియర్ గా తెలిసిపోతుంది. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఎలక్షన్స్ కి మభ్యపట్టేందుకు ఒక రకంగా మాట్లాడి, ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడే పద్ధతి ప్రజలు ఎప్పుడు హర్షించరు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. సూపర్ 6 పేద ప్రజలందరూ కూడా సూపర్ 6 కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. మరి ఈ రోజు వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇంత చేసినా కూడా, ఇంత మెబ్బపెట్టినా కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏ విషయం అంటే 40%, 40% ఓటు బ్యాంక్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఎంత మభ్యపెట్టినా కూడా ఆ ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. అంటే ఈ రోజు ఇప్పుడు వీళ్ళు ఇంత మోసం చేస్తున్నా ఈ మోసపోయిన వాళ్ళు ఎవరైతే కొంత పర్సెంటేజ్ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకొని
రాబోయే ఎలక్షన్లో వీరికి తగిన గుణపాఠం తప్పకుండా నేర్పిస్తారు. సమయం హామీల పేరిట ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలనలో మరి ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేసినారు, ప్రజల్ని ఎన్ని రకాలుగా మభ్యపెట్టినారు, ఏ ఏ హామీలు ఇచ్చినారు, దేని గురించి కూడా వాళ్ళ చర్చ లేకుండా ఎంతసేపు ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద విధ్వంసకరంగా జర్నలిస్టుల మీద అందరి మీద కేసులు పెడుతూ వాళ్ళ జైళ్ళకు తరలిస్తూ ఎంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ రెడ్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వచ్చినారు. మరి వాటన్నిటిని గురించి కూడా ఈరోజు పుస్తక రూపంలో తీసుకొని రావడం జరిగింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ పుస్తకాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచుతూ ప్రతి గ్రామాన, ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పుస్తకాన్ని అందుబాటులో పెట్టి ప్రజలందరికీ కూడా కూటమి పాలన ఎంత ద్వేషపూరితంగా విధ్వంసకరంగా సాగుతుందో ప్రజలందరికీ తెలియజెప్పే మార్గాన్ని ఈరోజు మేము ఎంచుకున్నాము. అంతేకాకుండా మరి జగనన్న 5 సంవత్సరాల పాలనను ఈరోజు ఈ కూటమి ఏడాది పాలన ప్రజలందరూ కూడా పోల్చి చూసుకుంటా ఉన్నారు. ఆ రోజు జగనన్న ఏవైతే నవరత్న హామీలు అని చెప్పని ఇచ్చి ఆ నవరత్న పథకాలన్నిటిని కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలాగా, లబ్ధి చేకూరేలాగా, నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసేలాగా చేసినారు. ఎటువంటి మధ్యవర్తులు, ఎటువంటి ఇది లేకుండా. మరి ఈరోజు చూస్తుంటే జగనన్న పెట్టిన అమ్మఒడి పథకాన్ని మనమందరము మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ మీరు ఏమీ అమలు చేయడం లేదని చెప్పని ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నందువల్ల అమ్మఒడిని కాస్త తల్లికి వందనం అని చెప్పని ఈరోజు నిన్న హడావిడిగా ప్రతి తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది. కానీ దాంట్లో 30 లక్షల మంది తల్లు